హలో అందరికీ, గుజరాత్ ద్వారకా సోమనాథ్ టూర్ పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేము రాజ్కోట్లో ట్రైన్ దిగిన తర్వాత మా నెక్స్ట్ ట్రైన్ ద్వారకాకి అయితే 9:30కి ఉందండి. నైట్ వందే భారత్ ట్రైన్ అండి. ఇంకా 5:30 నుంచి 9:30 వరకు ఏం చేయాలని చెప్పేసి రాజ్కోట్లో ఉండే ఫన్ వరల్డ్కి అయితే వచ్చాము. టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసామండి. ఇందులో ఉండే కొన్ని గేమ్స్ అయితే మేము ఆడాము. పర్లేదండి, టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. మా తమ్ముడు అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడాడండి. గిఫ్ట్ వస్తుంది అనే ఆశతో మాత్రం, కానీ గిఫ్ట్ అయితే రాలేదు. ఇలా మా మమ్మీ అక్కడ ఉండే ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటూ వెళ్తుంది. గుజరాత్లో ఈ ఫన్ వరల్డ్ పక్కన ఏదో స్కూల్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారండి నైట్. మేమైతే రోప్వే ద్వారా పైకి వెళ్ళి మరీ కిందికి వస్తున్నాము. చూడండి, ఇక్కడ మా తమ్ముడు మా బాబాయ్ అయితే వెళ్తున్నారు. ఈ రోప్వే ద్వారా ఈ చివర నుంచి ఆ చివరకి వెళ్ళి లోపల ఉండే శివుని దర్శనం చేసుకొని మరి అదే రోప్వే ద్వారా రిటర్న్ వెళ్తాము. ఇక్కడ నేను మా బాబాయ్ కూడా వెళ్తున్నాం. చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్లాక్ కలర్ గుహ, అందులోకి వెళ్ళేసి శివుడిని దర్శనం చేసుకొని మరీ రిటర్న్ వస్తున్నాము. శివుడిని అయితే లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారండి లోపల. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం. మరి అలాగే ఈ ఫిష్ ట్రైన్ కూడా ఎక్కామండి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ నేను మా తమ్ముడు మా బాబాయ్లం అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్ళేసి ఒక రౌండ్ వేసుకొని మరి అక్కడికే వచ్చి ఆగుతాము. ఇంకా చాలా అయితే చూసామండి, కానీ అవన్నీ మా మమ్మీ వీడియో తీయలేకపోయింది. కొన్ని అయితే తీసింది, అవి మీకు చూపిస్తుంది. ఈ దారి నుంచి వెళ్ళి ఒక పెద్ద రౌండ్ వేసుకొని మరి అక్కడికి వస్తామండి. ఇదైతే ఇంకో అడ్వెంచర్ అని చెప్పచ్చు. ఇందులో కూర్చుంటే రౌండ్ తిరుగుతుంది. ఇంకా ఇలా చూసేసరికి ఇవన్నీ చీకటి అయితే అయిపోయింది. అందుకని నైట్ డిన్నర్ కోసం అయితే అమృత్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ ఇవేవేవో పెట్టారండి. టమాటోస్ మీద ఏదో మసాలా వేసి ఇచ్చారు, అలాగే ఆనియన్, అలాగే ఇంకేదో ఇచ్చారండి. మా డాడీ అయితే బటర్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నాడు. చూడండి, వాళ్ళు ఇచ్చిన టమాటోస్ అయితే మా డాడీ టేస్ట్ చేస్తున్నాడు. అలా అవన్నీ టేస్ట్ చేసేలోగా మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. అక్కడ మా మమ్మీ కూడా ఆ టమాటో అన్ని టేస్ట్ చేస్తుందండి. బాగానే ఉంది అని చెప్తుంది. అలా అంటూ ఉండగానే మేము ఆర్డర్ ఇచ్చిండే హైదరాబాదీ వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే ఉప్పు కారం అన్నీ కూడా సరిపోగా వేసారండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి అమృత్ రెస్టారెంట్కి. ఇలా మా డిన్నర్ చేసుకొని మేము మరీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలా టైం ఉందండి. అందుకని చెప్పి మేమైతే ఎక్స్లేటర్లో ఆడుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. మా మమ్మీ అయితే ఆశ్చర్యపోయింది, గుజరాత్లో కూడా మన టేస్ట్తో ఉండే ఫుడ్ దొరుకుతుందా అని. చూడండి, తినేసిన తర్వాత రాజ్కోట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇలా మెల్లగా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. చూడండి, ఇదైతే రాజ్కోట్ రైల్వే స్టేషన్ అండి. మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే రాబోతుంది. మా ట్రైన్ నెంబర్ వచ్చేసి 22925. ట్రైన్ నేమ్ వచ్చేసి ఓకా వందే భారత్ ఎక్స్ప్రెస్. మేమైతే ఈ ట్రైన్లో రాజ్కోట్ నుంచి ద్వారకా వరకు ట్రావెల్ చేయబోతున్నాము. మేమైతే 9:30కి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కామండి. నైట్ 12 o'clock అయితే ద్వారకాలో దిగిపోయాము. చూడండి, మా ట్రైన్ అయితే వచ్చేసింది. డోర్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్ డోర్స్. ట్రైన్ అయితే నీట్గా చాలా బాగుంది. ఈ 2.5 hours కూడా నిద్రపోయామన్నమాట ట్రైన్లో. మా మమ్మీ అయితే ముందు వీడియోస్లో ఆరెంజ్ వందే భారత్ ఎక్కింది కదండి, ఇదైతే వైట్ కలర్ వందే భారత్ అయితే ఎక్కింది ఇప్పుడు. ఇక్కడ మా మమ్మీ సీట్లో మా మమ్మీ కూర్చొని పోజ్ అయితే ఇస్తుంది వీడియోకి. నైట్ టైం అయింది కదండి, నైట్ 10 అవుతుంది. నిద్ర అయితే చాలా వస్తుంది, అందుకే ఏదో అలా కొంచెం షూట్ చేసేసి నిద్రపోయాము. ఏసీ ఆన్ చేశారండి, కూల్గా ఉంది. ఒక పక్క చలి పెడుతుంది, ఇంకో పక్క నిద్ర వస్తుంది అనమాట. 12:30 ఆ టైంకి మేము ద్వారకాలో అయితే దిగేసాము. ట్రైన్ అంతా ఖాళీగా వెళ్తుంది చూడండి ఓకాకి.
ఇలా ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పేసి మేము ద్వారకా స్టేషన్లో నుంచి బయటికి అయితే వెళ్ళామండి. ఆటోలు అయితే రెడీగా ఉన్నాయండి. నైట్ 12:30 కూడా ఆటో వాళ్ళు ఉన్నారు. లక్కీగా మాకు ఆటో అయితే దొరికిందండి. ఆటో మాట్లాడుకొని గోమతి హోటల్కి అయితే వెళ్ళి 2 రూమ్స్ బుక్ చేసుకొని నైట్ అయితే స్టే చేసాము. నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేచి నీట్గా రెడీ అయిపోయాము. రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రాగానే కృష్ణుని విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో. ద్వారకాలో ఎంత బాగా ఉందో కృష్ణుని విగ్రహం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము స్టే చేసిండే హోటల్ అయితే ఇదే అండి, గోమతి హోటల్. రూమ్స్ కూడా క్లీన్గా నీట్గా చాలా బాగున్నాయి. మీరు ద్వారకా వెళ్తే ఖచ్చితంగా రూమ్ని గుడికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోండి. అలా తీసుకుంటే మనం దర్శనానికి ఎన్నిసార్లు అన్నా వెళ్ళి రావచ్చు. ఇదైతే ఆ రెస్టారెంట్లో ఉన్న ఫిషెస్ అన్నమాట. మేమైతే 3 సార్లు దర్శనం చేసుకున్నామండి, గుడి దగ్గరలోనే కదా. మేమైతే మా రూమ్ కీస్ తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే లిఫ్ట్లో పైకి వెళ్ళామండి, లగేజ్ చాలా ఉంది కదా అందుకోసం. ఇంకా ఈ నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చూడండి ఇదైతే మా రూమ్ అన్నమాట. ఇక్కడైతే 2 పెద్ద బెడ్లు అలాగే ఒక చిన్న బెడ్ అయితే ఇచ్చారు. టీవీ ఇచ్చారు, మిర్రర్ ఉందన్నమాట, విండోస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఇచ్చారు చూడండి, అది కూడా కొంచెం క్యూట్. అలాగే సోప్స్, షాంపూస్ కూడా ఇచ్చారు. నైట్ వీడియో తీసింది క్లియర్గా లేదు కదండి, అందుకని మరి మార్నింగ్ కూడా వీడియో తీశాను. దర్శనం గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.